గైస్ ఇవాళ గుర్తుపెట్టుకోండి, ట్రిప్ 7 రోజులు ఉంది. వాష్రూమ్ లో ఉన్నామంట, అన్ని మా వాడు వాష్రూమ్ లోనే చేస్తాడు. ఈ ట్రిప్ లో ఒక స్టెప్ ఉంటుంది, బూమ్ చక్కలక్క స్టెప్ వేసారు కెమెరా కదలట్లేదు. సూక్ లగ్ రా హిందీ ఇంగ్లీష్ కలుపుకుంటే మనం స్టార్టింగ్ 7:30కి వచ్చేస్తే ఇది కరుగుతాం. నేను ఇక్కడ, జోసెఫ్ ఇక్కడ, రవి ఇక్కడ. ఏం చేస్తున్నారు అని మనం మెరిపితే గేదమయ్యా చొక్కలాగా వెళ్ళిపోతాం. డేట్ రాణి నువ్వు రాజా ఈస్ గోయింగ్ టు యూకే, మెమరీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అది ట్రిప్ అనమాట. ఈ మలయాళంలో ఒక మాట మాట్లాడు. ఇప్పుడే జోసెఫ్ కాల్ చేశాడు, వచ్చాడంట. ఒక బస్సులో వస్తున్నాడు, ట్రైన్లో టికెట్ దొరకలేదు మనోడికి. ఇలా సర్దుతున్నాను కాల్ చేశాడు, రారా ఆకలి వేసేస్తుంది త్వరగా అంటే. 2.5 hours లేట్ ఆడితే పొద్దున్న 8 o'clockకి రావాల్సింది, ఇప్పుడు 11 అవుతుంది అనమాట. లెట్స్ గో పిక్ హిమ్ అప్. నేను చూపిద్దాం అనుకుంటున్నా కానీ బట్టల్లాగా ఉన్నావు కదా. కాళ్ళు నొప్పి, జలుబు, నడు నొప్పి, ఇప్పుడు ట్రావెల్. ఈడుంటే నాకు నొప్పి. ఆకలేస్తుందా? దాదా వచ్చే ట్రిప్ షురు, ఇప్పటి నుంచి షురు. వెల్కమ్. కొంచెం ఆగు, క్లియర్ చేస్తాను, గుచ్చుకుపోతాయి. ఏమయ్యా, నేను ఇంటి నుంచి వచ్చాను, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. కొద్దిగా వేరే కూడా వస్తున్నాయి. బాత్రూమ్ లో గంటలు టైం స్పెండ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు నాకు తెలియదు. అంటే కోచిలో ఎలా చేయాలి, ఎలా చేయాలి, అదే ట్రావెలింగ్ రీసెర్చ్ చేస్తున్నాడు. ఎక్కడికి తిరగాలి అన్ని మా వాడు వాష్రూమ్ లోనే చేస్తాడు. ఏంటి ఇప్పుడు ప్లాన్? ఇష్టం అన్ని ఖాళీ చేసుకొని లోపల ఏమని పడతాం. అవునా? మనోడు చర్చికి వెళ్ళాలి. సో ఇంటి పక్కనే చర్చ్ ఉంది. సో ఫ్రెష్ అప్ అయ్యి చర్చికి వెళ్ళి త్వరగా వచ్చేస్తే డైరెక్ట్గా నన్ను పిక్ చేసుకోండి. డైరెక్ట్గానా వచ్చేసి మరి లంచ్ చేసి వెళ్దాంగా వద్దా? డైరెక్ట్ పిక్ చేసుకోండి, టైం వేస్ట్. రాలేదు రోజు ముందు రావాలి కానీ ఫ్లైట్ గంట ముందు రావాలి. నువ్వు ఎంతసేపు రా? నిన్న నైట్ నుంచి. నువ్వు నిన్న నైట్ నుండి వాష్రూమ్ లో ఉన్నావంట, ఫుల్ ప్లానింగ్ చేస్తున్నావంట కదా. అదే చెప్పాడు నాకు. అదే కాళ్ళు నొప్పి అనే విషయం నీకు తెలుసు. ఇది హైదరాబాద్ ఇంకా టూర్కి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ గుర్తుందా? షుగర్స్ అయ్యి వద్దు అనుకున్నా. నాకు ఏదన్నా కొంచెం తాగాలనిపిస్తుంది, డైట్ కోక్ ఏదో తాగేద్దాం అంటాను. వీడు ఇక్కడ నేను నువ్వు రాలేదు, అక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి పట్టుకెళ్ళా. మనంలో చాక్లెట్ ఫౌంటైన్, చాక్లెట్ మేకింగ్ అన్ని ఉంటాయని చెప్పి బాదం చాక్లెట్ అన్న టేస్ట్ ఇచ్చాడు. సరే తిరిగి స్ట్రాబెరీస్ ఒక్కటే అంటే వీడు బిస్కఫ్ చీజ్ కేక్ లేదా, తిరామిసు లేదా, దాని పక్కన తిరామిసుకి హిస్టరీ ఉంటుంది. తిరామిసు హిస్టరీ ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. స్ట్రాబెరీ చాక్లెట్ అని నేనేంటి నాకు తినాలని ఉందో నో చెప్పడం నేర్చుకో. అక్కడ భరత్ అనే గైస్ ఇవాళ గుర్తుపెట్టుకోండి, ట్రిప్ 7 రోజులు ఉంది. లిఫ్టెడ్ బై స్పిరిట్స్ అడతా. ఈ ట్రిప్లో చాలా పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాను. ఐఎమ్ వేరింగ్ జంప్మ్యాన్ జాక్స్. అంటే ఒక సెకండరీ స్నీకర్స్ కూడా పెట్టుకోలేదు, ఓన్లీ డీ స్నీకర్స్. నాకు అనిపించింది ఇంత డబ్బులు పెట్టుకుంటున్నావు ఏం వాడట్లేదు అంటే, డబ్బులు పెట్టుకున్నావు వాడట్లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అలా అనుకున్నాను కానీ నేను వాడాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. మొత్తం ట్రిప్ మొత్తం దైగో మొత్తం లగేజ్ కొంతమంది. అరే మనిషికి 2 బ్యాగులు కదా. జోసెఫ్ గడ్ బ్యాగ్స్ మనమే మోసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ కూలీ అనుకుంటున్నా బ్యాగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదండి. అంతేదా చిన్నప్పటి నుంచి మనల్ని ఎదోలా చూస్తాడు. అది ఎందుకు ఇది వెయిట్ ఎక్కువైంది. బ్యాగ్ లో ఫ్లైట్ కదా 15 kgs దాటకూడదు. ఇది పెడితే 1 kg ఎక్స్ట్రా వచ్చాను. చిన్న వింటర్ సోజర్లో ఉన్నాం. ఎలా ఉంటున్నారు ఈ ఎండలోని. వెల్కమ్ రా. ఇదిగో మాయా తీసుకో తీసుకో, నీ కోసం ఆల్రెడీ ప్రీ ప్రెప్డ్ మీల్ అది. హై ప్రోటీన్ హాట్ డాగ్స్. అలా అంటే కానీ తిండా. అంటే మన జోసెఫ్ కొంచెం డైట్లో ఉన్నాడు అనమాట. ముగ్గురు ఇలా కొంచెం ఇరుకిరుకుల్లో కూర్చోవలసి వచ్చింది అనమాట. బికాజ్ లగేజ్ ఎక్కువ ఉంది. అనుకున్నాం ఎక్సెల్ తీసుకుందాం అని చెప్పి, కానీ టైం కూడా చాలా ఎక్సెల్ అయిపోయింది. అందుకు వీడు పడుకుంటున్నాడు. ఎప్పుడు వర్స్ట్ ట్రావెల్ కంపెనీ అంటే రవి. మీరు అనుకుంటారు ఫన్ ఉంటుంది అని చెప్పి, అబ్బే
స్లీప్ వేస్తాడు సన్ గ్లాసెస్ పెట్టుకుని. నేను మాట్లాడుతున్నాను, నీకు నిద్రపోతే వదలలేదు, మాటలు కూడా రావట్లేదు బయట. అదే జోసఫ్ జోసఫ్, ఈ ట్రిప్లో మనకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ వేసాలి కెమెరా ముందు. ఓకే, ఎస్. ఎయిర్పోర్ట్ ఆ స్టెప్ నీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను. ఓకే, రవి చేస్తున్నా, నువ్వు చేస్తున్నా, నేను చేస్తాను. ముగ్గురు కలిసి చేద్దాం కెమెరా ముందు స్టెప్. ఓకే, స్టెప్ ఇప్పుడు రాబోతుంది అనమాట. మనవాడు రిహార్సల్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా సరే బూమ్ షకలక్క. ఇది మూమెంట్ బూమ్ షకలక్క. ఇలా ఇలా కదలట్లేదు. అరే ఇలా ఎలా ఎలా అంటారా? ఇలా 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 కిందకు వచ్చినప్పుడు బూమ్ షకల షకలక్క. ఎవరు ఎవరు బా. ఓకే, ఫైనల్ గోల్. ఏంట్రా ఒకటి సరిపోదా, రెండు కావాలి నీకు? అసలు చూడు స్టార్ బక్స్ వీడియో ఫోటో కదా. సో ఇప్పుడే మేము ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడం జరిగింది. బీరోల్ కోసం కేరళ మనం వచ్చేసాం. సంతోషంలో నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు వేయాలి. ఎస్, నైస్ వార్మ్ వెదర్ ఇన్ కొచ్చి. దిస్ ఈజ్ అవర్ వెహికల్. మీట్ అవర్ డ్రైవర్ టుడే, మను. సే హాయ్. ఓకే, బ్యాక్ టు కెమెరా. చెకింగ్ వినిపిస్తుందా? సో రైట్ నౌ మనుతో ఉన్నాం అనమాట. ఈస్ టేకింగ్ అస్ టు ద హోటల్. సో హోటల్ హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్? హాఫ్ అన్ అవర్ అల్లే. అండ్ ఈరోజు మ్యాక్సిమం ప్లాన్ వచ్చేసి క్రాషింగ్ ద హోటల్ మ్యాక్సిమం. బట్ ఫ్రెష్ అయిన తర్వాత మేబీ విల్ గో ఆఫ్ టూర్, ఆఫ్ ట్రిప్, నో డీ టూర్ లాగా. బట్ లెట్స్ సీ. జోసఫ్కి ఫామ్ ఫిట్ ఫిష్ కావాలి. कंप्लीट ఫామ్ ఫిట్ ఫిష్ ఎక్కడ ఉందో. लोकल कुजीन कौन सा फेमस है? फेमस फूड कोच्चि में फिश. हाँ फिश है. कुछ भूख लग रहा है, चेक करते हैं. केरला में फेमस पुट अप्पम, इडियप्पम, ये वाला फेमस है. अच्छा, ये मेजरली टिफिन है ना ब्रेकफास्ट के लिए. हाँ, हिंदी इंग्लिश कल्प को टेस्ट. टुमारो भी आप ही ना? 6 days के. हाँ ठीक है, ओके सुपर. हम साथ साथ फ्रेंड्स होना है. मैं फ्रेंड्स కాదా? మామూలుగా ఉండకూడదు. వన్ అవర్ అయింది. ఎస్, 1 hour. ముగ్గురికి ఎనర్జీ లేవు. అన్నీ చెక్అవుట్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాం. కానీ ఏమన్నా సీరియస్గా వచ్చి ఇంకా లగేజ్ కూడా పెట్టలేదు. లగేజ్ పెట్టేసి నేను బ్యాక్ వెళ్ళిపోతాను. ప్లీజ్ దయచేసి వర్క్ వద్దు, నో వర్క్. కేరళ కొంచెం వేడిగా ఉంది కదా. 510. ఓకే, నేను ఎక్కడ, జోసఫ్ ఎక్కడ, రవి నువ్వు కింద. ఓకే, బాగాలేనోడిని జాగ్రత్త చూసుకుంటా. మీరు కింద పడుకోవాలి. సో నువ్వు నిన్ను కింద పడుకోబట్టి ఇష్టం లేదని చెప్పి ఒక ఎక్స్ట్రా కాట్ నేను తెప్పించి, ఒక ఫ్రెండ్ రా నా కోసం నువ్వేం చేసి చెప్పు, ఒక్కటి చెప్పురా. 5 seconds లెక్క పెడతా. నా కోసం నువ్వేం చేసి ఒక్కటి చెప్పు. 1 2 3 4 5 చెప్పు. ఇంటర్లో నువ్వు బయటకు వెళ్దాం అంటే వెంటనే బయటకు వచ్చాను. కళ్ళమంటే బయటకు వచ్చాను, దగ్గమంటే దగ్గాను, తుమ్మమంటే ఇలాంటివి చెయ్యాలి. అరే నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తాను. బెడ్ తెస్తాడు నీకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఎక్స్ట్రా చెయ్యొద్దు. ఐ మీన్ నీకు అలాంటి కాట్ తెస్తాడు. నేను సెట్ చేశాను రా. ఓన్లీ చిన్న బొంత ఇస్తాడు 100 రూపాయలకి. 500 రూపీస్ అయితే ఇలాంటిది ఇస్తాడని చెప్పి 500 రూపీస్ నాకు ఇంపార్టెంట్. రెడీ అయ్యి గోయింగ్ ఫర్ డిన్నర్. ఆకలేసేస్తుంది.
షార్ట్లు వేసి ఇప్పుడు మొక్కల్లా చేంజ్ చేసుకుని ఇలా డ్యాన్స్ వేయట్లేదు. హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. చెప్పద్దురా. రవిగడ్ అవుట్ఫిట్ బాగుంది. మెరిన్ డ్రైవ్ సిక్స్త్ కాదురా, సెకండ్. మనం స్టార్టింగ్ 7:30కి వచ్చేస్తే ఈ లేట్ కరువు ప్రాంతం. 7:30కి డిన్నర్ టైం అనమాట. ఇప్పుడే వెళ్ళిపోతే బాగోదని చెప్పి మా జోసఫ్ గడి ఉద్దేశం. జనరల్లీ మనం హోటల్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూలు, స్పా, రెస్టారెంట్, ఇంకేమైనా సరే అవన్నీ కూడా యూజ్ చేసుకోకుండా నేను ఉండలేను. ఫ్రీగా వస్తే అస్సలు ఉండలేను నేనైతే. ఎంత ఎత్తుగా ఎదిగినా సరే ఫ్రీగా వచ్చింది నేను ఎప్పుడూ కాదన్ను. యా, దట్స్ హౌ ఇట్ ఈస్. ఇంకా ఇమ్యూనిటీ మన జిమ్ కూడా. బట్ నాకు తెలిసి రేపంతా పొద్దున్న మనం లేచి జిమ్ చేసి మార్నింగ్ ఫాస్ట్ లెగిస్తే ఇవన్నీ చేయొచ్చు. లేదు లేట్గా అయితే ఎందుకంటే 9 o'clock వెళ్ళిపోదని చెప్పి. ఏం చేస్తున్నారు అని జోసఫ్ గారు అన్నీ అడుగుతున్నాడు. ఫస్ట్ మమ్మల్ని తినిపించి బాగుంటే నచ్చితే అప్పుడు అడిగేసుకుంటున్నాడు వెళ్ళి. డిన్నర్ అయింది. అలా ముగ్గురం కలిసి వీ హ్యావ్ ఎయిడ్. ఎస్, ముగ్గురం కలిసి మెరీన్ డ్రైవ్ వెళ్తున్నాం. జస్ట్ హోటల్ నుంచి అరౌండ్ ఎంత 10 minutes కదా, 10 minutes ఇక్కడ నుంచి. గట్టిగా తిన్నాం కూడా, కొంచెం అరగదీయడానికి బాగుంటుంది. గైస్ ఇంకో క్రేజీ థింగ్ చెప్తా. సండే కదా, అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. ఒక్కటి ఇప్పుడు ఓపెన్ అయి ఉంది, బుక్ ఫేర్. చదువుకోండి ఫస్ట్. అంటే కొచ్చి లిటరల్లీ లిటరేట్ స్టేట్, హైయెస్ట్ లిటరేట్ స్టేట్ని బాగా సీరియస్గా తీసుకుంది. బుక్ స్టోర్ తప్ప ఒక పాన్ షాప్ లేదు, లేదా ఒక బట్టల షాప్ లేదు, ఏం లేదు ఎక్సెప్ట్ దట్ బుక్ షాప్. ఇంటూ మెరీన్ డ్రైవ్ వాక్ వే. అంటే మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది కదా. మార్నింగ్ జాగింగ్ అలా వస్తే మార్నింగ్ వచ్చేద్దాం. వద్దులే జిమ్ అనుకుంటున్నా, అన్ని చేస్తాం అనుకో, ఇంకెళ్ళాం ఉన్నారు. ఈ డేడ్రా ఇడియాప్ప ఆగిపోతున్నాడు. చూసా చెప్పానా, రవిగడికి మార్కెట్ దొరకడమే లేటు, అందులో ఒక తూరిపోయి ఏది పడితే అది కొనేస్తాడు అనమాట. ఇప్పుడైతే సెల్ ఫోన్ కేసెస్ చూస్తున్నాడు, ఇంకేవేవో చూస్తాడు, యాక్సెసరీస్ అవన్నీ. బాగా స్ట్రీట్ షాపింగ్ చేస్తాడు. నాకు అసలు ఓపిక ఉంటుంది చేయడానికి. షాపింగ్ ఎట్ మీద డ్రైవ్ అన్నీ మారాయి తప్ప. మనం మెరిపితే గేదమయ్య చొక్కలాగా వెళ్ళిపోతుంది. ఏంటంటే అసలు ఆగడరా. అదిగా ట్రిప్కి వస్తే ట్రావెల్లో కంపెనీ ఇవ్వడు, బయటకు వస్తే ఎండ వాన దుమ్ము దుమారం అంటాడు. కార్లు ఇవే నడలేకపోతున్నాడు. వస్తున్నాడు అయిపోయాడు. ఇంకేం మీద ఆటో మీద వెళ్ళిపోతామా. ఇలా ఒక డ్రై ఫ్రూట్ షాప్ వచ్చాం, చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ అంట కొత్త ఫ్లేవర్ ట్రై చేయకపోతే మనకు అవ్వదు. ఒక్కదానికి ఏమవుదు, మనం తినేదే. ఇంకా గసగసాలు ఇస్తున్నాడేమో. మన స్వీట్ షాపుల్లో దొరికితే కదా ఇలా ఉంటుంది. మిల్క్ ఇప్పటికో తిను. చిత్రమైన ఎక్కడ దొరుకుతాయి? చిత్రమైన కాబట్టి రాణి నువ్వు రాజా. సో బేసికలీ తిన్నాం కాబట్టి జస్ట్ ఒక బ్లాక్ అంతే. ఫస్ట్ డే అంత ఏం చేయలేదు. అదే సెట్ కొంచెం టైర్డ్ ఉన్నాం. గేమ్ బ్యాక్ టు ద రూమ్. ఒక మ్యాటర్ చెప్తా. మాట్లాడు మా మనోళ్ళ కోసం ఈ మలయాళంలో ఒక మాట మాట్లాడు. సో మ్యాటర్ ఏంటంటే మనోడు ఈజ్ గోయింగ్ టు యూకే, వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో చిరకాలం మిగిలిపోయేలాగా ఒక మెమరీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అది ట్రిప్ అనమాట. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సీ స్పాన్సర్డ్ బై దిస్ డే. లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ స్పాన్సర్డ్ బై మిస్టర్ వన్ అండ్ ఓన్లీ జోసెఫ్ అనమాట. అదర్ ఏజెన్సీస్ ఆల్సో, ట్రిప్ ఏజెన్సీ ఆల్సో స్పాన్సరింగ్ దిస్ పర్టికులర్ ట్రిప్ ఫర్ అస్. దాని గురించి డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు చెప్తాను. బట్ ఈ రోజుకైతే ఇదే అనమాట. ఇట్స్ ఈజ్ ద ఫస్ట్ డే, నథింగ్ అంతేం లేదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోరింగ్ పిచ్చి క్యాక్ వీడియోస్ అన్ని రేపు వస్తాయి అనమాట. స్టెప్ ఆఫ్ ద మీన్ వేల్ రా, స్టెప్ ఒకటి రే రా. ఓకే, బూమ్, నేను మర్చిపోయాను. బూమ్ షకల, బూమ్ షకల, బూమ్ షకల. అరే
మనకు రావు. ఓకే గైస్, బాయ్. మీట్ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంత త్వరగా వచ్చేస్తుంది బ్లాగ్. బాయ్. స్టెప్ వేయలేదురా మనం, సక్సెస్ఫుల్గా మున్నార్కి వచ్చాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఈస్ గుడ్, అదంతా బొక్కే. మన జోసఫ్ కూడా చాలా ఫీల్ అయిపోరు బాబు వచ్చి. సన్ రైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్. ఇక్కడ కూడా ఫోటో షూట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది, అవుట్ఫిట్కి న్యాయం చేసినట్టు అవుతుంది. వర్స్ట్ థింగ్ ఏంటంటే మంచి లొకేషన్లోకి వస్తాం, మంచి టైమే స్పెండ్ చేస్తాం, కానీ రావాల్సిన సీజన్లో రావు. పొద్దున్న వద్దాంరా కదా, అక్కడ చూసావా పొద్దున్న సన్ రైజ్కి ఎక్కడికో తీసుకెళ్లారు, ఇక్కడికి వస్తే ఇంకా బాగున్నాను. అయితే తిండి లేదా రైట్ లెఫ్ట్. ఓకే థ్యాంక్ యూ.